రాష్ట్రం నుంచి 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవేల నియోజకవర్గం పరిధిలోని పరిగిలో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందలేదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక్క విషయం దయచేసి ఆలోచన చేయాలని నేను అడుగుతా ఉన్నా. పరిగి నియోజకవర్గం ఈరోజు ఎటువైపు ఓటేయాలి, ఎటువైపు నిలబడాలి అని ఆలోచిస్తే ఒక్క మాటలో మీకు ఏం పని చేస్తే మీకు లాభం అవుతుందో మీకు అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ నుంచి పరిగి నుంచి కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభం. కానీ తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అవుతుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీరు ఆలోచించండి. ఈరోజు పరిగి నియోజకవర్గంలో ఈ ప్రాంత రైతుల ఆశ, ఈ ప్రాంత రైతుల ఆకాంక్ష ఒకటే, కృష్ణా నీళ్లు మా పొలాలకు రావాలి. కృష్ణా నీళ్లతోని పరిగి నియోజకవర్గం సస్యశ్యామలం కావాలి. 2 పంటలకు 1,00,000 పైచిలకు ఎకరాలకు నీళ్లు కావాలి. హరీశ్వర్ రెడ్డి గారి ఆశయం, మహేష్ రెడ్డి గారి ఆశయం, రంజిత్ రెడ్డి గారి ఆశయం, మీ అందరి ఆశయం ఒకటే, నీళ్లు రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం దగ్గర ఉన్న కృష్ణా నదిని 100 కిలోమీటర్లు ఇక్కడికి తీసుకొని రావాలి. ఇక్కడనేమో కాంగ్రెస్ వాళ్ళు పరిగిలో పాదయాత్ర చేస్తారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావాలని. కానీ కింద పాలమూరులో అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చెయ్యి గుర్తోళ్ళు కింద పాలమూరులోనేమో కోర్టుకు పోతారు. పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టును ఆపాలే అని చెప్పి కోర్టుకు పోయి కేసులు వేసింది వాళ్ళే. నేను చెప్పింది తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధం. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఆ శిక్ష కాంగ్రెస్ పార్టీకి వేయండి, డిపాజిట్లు గల్లంతు చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.